ఓకే. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం గత కొద్ది రోజులుగా పంచక్లేశాలు అని తెలుసుకుంటున్నాం. అందులో 4 క్లేశాల గురించి తెలుసుకున్నాం. ఏంటివి? అవిద్య, అభినవ, అస్మిత, రాగ. ఈ 4 క్లేశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు చివరిది అయిన ద్వేష క్లేశం గురించి తెలుసుకుందాం. ఏంటి? ద్వేష క్లేశము. ఈ 5 క్లేశాలలో మానవుడిని ఎక్కువగా కాల్చేసేది ఏది అంటే ఈ ద్వేష క్లేశమే అన్నమాట. ఎందుకు అంటే కోపము కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. ఈరోజు ఈ క్షణాన కోపం వచ్చింది అనుకోండి, కొద్దిసేపటికో మళ్ళీ రోజుకో కొంచెం తగ్గిపోతుంది. కానీ ద్వేషం అనేది ఏంటి అంటే సంవత్సరాలు, శతాబ్దాలు, దశాబ్దాలు, కొన్నిసార్లు జీవితాంతం కూడా ఉంటుంది. అంటారు కదా, ఒక్కొక్కసారి నువ్వు చేసింది నేను మర్చిపోను, నా ప్రాణం పోయినా అని. అందుకే మహాత్ములు ద్వేషాన్ని ఒక క్లేశంగా, అంటే మనిషిని నిరంతరం బాధించే అంతర్గత వ్యాధిగా చెప్పడం జరిగిందనమాట. చూడండి, ఎవరి వల్లనన్నా మనకు హాని జరిగింది అని అనిపించినప్పుడు, లేదంటే మనం ఆశించింది వారి వల్ల మనకు దక్కలేదని అనుకున్నప్పుడు వారిని మనం శత్రువులుగా చూస్తాం. వారి మీద శత్రుత్వం పెంచుకోవడం, ఇంకా వారిని దూషించడం, వారిని క్షమించలేకపోవడం, ఇవన్నీ కూడా ద్వేష క్లేశమే అన్నమాట. ఈ ద్వేషం మొదట ఎదుటి వారిని కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ చివరికి ఏంటి అంటే కాలిపోయేది మన మనస్సే అన్నమాట. అందుకే ద్వేషం ఇతరుల కంటే ముందుగా మనల్ని బాధిస్తుంది. మనమేమనుకుంటాం, మనం ద్వేషపడుతుంటే ఇతరులు ఇదైతున్నారని. కాదు, ముందు మనమే కాలిపోతాం అన్నమాట. ఒక్కసారి ఆలోచించాలి. ఏంటి అంటే మనకు నచ్చని వ్యక్తి పేరు వినగానే మనలో అసహనం అనేది వస్తుందన్నమాట. ఇంకా ఆ వ్యక్తి కనిపించాడా అనుకోండి, అప్పుడు కోపం వచ్చేస్తుంది. ఇక అతను కనుక ఏదైనా మంచి పని చేసి అందరూ మెచ్చుకుంటుంటే కూడా మనకు నచ్చదు. కానీ అతను కష్టాలు పడుతుంటాడు చూడండి, బాధపడుతుంటాడు చూడండి, అప్పుడు మాత్రం మనలో ఒక రకమైన సంతోషం కలుగుతుంది. ఈ స్థితి ఎంత ప్రమాదకరమో మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఆ ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు. మనం ఈర్ష్యపడుతున్నామా, ద్వేషపడుతున్నామా, సంతోషపడుతున్నామా, ఇవేవి తెలియవు. కానీ మన మనసులో మాత్రం ద్వేషం అనే విషయం రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. చూడండి, ఇంకా ఒక ఉన్నత ఉద్యోగ పదవి కోసం చాలా కష్టపడతాడు ఒక అతను. కానీ అదేమిటి, ఆ పదవి ఇంకొకరికి వస్తుందన్నమాట. వెంటనే ఏమనుకుంటాడు తెలుసా? అతని వల్లనే నాకు రాలేదు. ఇక ఆ రోజు నుంచి ఆ వచ్చిన అతనిని శత్రువుగా చూడడం మొదలు పెడతాడు. ఇంకా ఎలా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన అంటే, ఆ ఉద్యోగం వచ్చిన అతను నవ్వినా వీళ్ళ కోపం వస్తుంది, మాట్లాడినా కోపం వస్తుంది. ఒకవేళ వాళ్ళని ఎవరన్నా పొగిడి ప్రశంసించినా కోపం వస్తుంది. మరి నిజంగా ఇక్కడ బాధకు కారణం ఎవరు?
వీళ్ళ బాధకు కారణం ఎవరు? ఆ సహ ఉద్యోగి అంటే ఆ తోటి ఉద్యోగియా అంటే కాదు. మరి ఎవరు అంటే నాకు రావలసింది రాలేదు అని అనుకోవడమే ఈ ద్వేషానికి కారణం అన్నమాట. ఇక మనసు ప్రభావంలో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే వాడు నా శత్రువు, వీడు నా మిత్రుడు, వాడు నావాడు, వాడు పరాయి వాడు అని ఇలా ఎప్పుడు విభేదాలు చూపిస్తూ ఉంటాడు. మనసు ప్రభావంలో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఆత్మ దృష్టిలో మాత్రం అందరూ ఒక్కటే. ఆత్మ దృష్టిలో ఉన్న వాళ్ళకి అందరూ ఒక్కటే. కానీ మనసు దృష్టిలో మాత్రమే విభజనలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకే మనసు ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ శత్రువులు కనిపిస్తారు. మనసుతో ఉన్నవాడికి శత్రువులు ఎక్కువగా కనిపిస్తారన్నమాట. అదే ఆత్మజ్ఞానం కనుక పెరిగితే, మనలో ఆత్మజ్ఞానం కనుక పెరిగితే అంత తక్కువ శత్రువులు కనిపిస్తారు. మనసుతో ఉన్న వాళ్ళకేమో ఎక్కువ శత్రువులు, ఆత్మజ్ఞానంతో ఉన్న వారికి తక్కువ శత్రువులు కనిపిస్తుంటారన్నమాట. ఇంకా మనకు అర్థం కావడానికి చూడండి, ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకోండి. ఆస్తి పంచుకునే సమయంలో ఉంటాయి కదా అన్నదమ్ముళ్ళు అన్న తర్వాత తగాదాలు, చిన్నగా అపార్థం వచ్చింది. అప్పుడు నాకు అన్యాయం జరిగింది అని ఒకరికి అనిపించింది అనుకోండి. ఆ రోజు నుంచి అన్నదమ్ముళ్ళ మధ్యలో మాటలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళ పిల్లల మధ్య కూడా మాటలు ఉండకుండా పోతాయన్నమాట. చిన్న ఆస్తి గొడవనే సరే, నా తమ్ముడే కదా లేదా నా అన్ననే కదా తీసుకున్నాడు అని అనుకుంటే ఏది లేదు. కానీ ఆహా నాకు ఇవ్వలేదు, నాకు అన్యాయం జరిగింది, ఇలా ద్వేషం పెంచుకుంటారు. మరి ఇక్కడ కారణం ఆస్తి అంటే కాదు, ద్వేషం అన్నమాట. ఈ ఒక్క చిన్న సంఘటన పట్టుకొని జీవితాంతం శత్రువుగా మార్చేస్తుందన్నమాట ఈ మనస్సు. చిన్న సంఘటననే కానీ వీళ్ళు జీవితం అంతమయ్యే వరకు కూడా అలాగే ఉంటుంది. మరి ఇక్కడ నష్టపోయింది ఏంటి? ఆస్తి అంటే కాదు, బంధం నష్టపోయిండ్రు. అన్నదమ్ముళ్ళ అనుబంధం ఎందరు కలిసి ఉంటే అది ఎంత ఇది ఉంటుంది, ఆ బంధం అంతా నష్టపోయిండ్రు అనమాట. మరి ద్వేషం ఎందుకు వస్తుంది అంటే, ఎందుకంటే మనం ప్రపంచం మనకు నచ్చినట్లుగా ఉండాలని కోరుకుంటాం. మన చుట్టూ ఉండే ప్రపంచం మనకు నచ్చినట్లుగా ఉండాలని కోరుకుంటాం. ఇంకా అందరూ మనల్నే గౌరవించాలి, అందరూ నా మాటే వినాలి, నేను అనుకున్నదే జరగాలి, ఇలా అన్ని ఆశిస్తుంటాం. కానీ జీవితం అనేది అలా ఉండదన్నమాట. ప్రతి మనిషికి కూడా తన ఆలోచనలు ఉంటాయి. ఎవరికి దగ్గర ఆలోచనలు వాళ్ళకు ఉంటాయన్నమాట. అలాగే నిర్ణయాలు కూడా ఉంటాయి. అలాగే కర్మ ఉంటుంది. ఈ సత్యాన్ని అంగీకరించలేనప్పుడే ద్వేషం అనేది పుడుతుందన్నమాట. ఆలోచనలు, నిర్ణయాలు, కర్మ ఇవన్నిటి ఉన్నప్పుడు, ఈ సత్యాన్ని అంగీకరించలేనప్పుడు ద్వేషం పుడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుందాం. ఏంటి అంటే, ఆత్మజ్ఞాని ఎవరి వల్లనైనా నష్టం లేదా కష్టం జరిగితే ఏమనుకుంటాడంటే, ఇది నేను గతంలో చేసిన కర్మ ఫలమే, ఇప్పుడు నేను అనుభవించి ఇది పూర్తి చేస్తాను అని అంగీకరిస్తాడనమాట ఆత్మజ్ఞాని. మరి ఇది బలహీనతన అంటే కాదు. మరి ఏంటి ఇది? ఒక ఆధ్యాత్మిక పరిపక్వత.
ఇప్పుడు మనం ఒక ఆత్మజ్ఞానికి ఎవరి వల్లనైనా నష్టం గాని కష్టం గాని జరిగితే ఇది నేను గతంలో చేసుకున్న కర్మ ఫలితమే, ఇది అనుభవించి పూర్తి చేసుకుంటున్నాను అని అంగీకరిస్తాడనమాట. ఇది మరి బలహీనతన అంటే కాదు, మరి ఏంటి, ఆధ్యాత్మిక పరిపక్వత అన్నమాట. ఎందుకంటే జ్ఞాని తన శాంతిని, తన ఆనందాన్ని ఎవరి చేతిలో పెట్టాడు. అతని ఆనందం పరిస్థితుల మీద ఆధారపడదనమాట. అంటే మంచి జరిగినప్పుడు సంతోషంగా ఉండడం, బాధ జరిగినప్పుడు ఇదిగా ఉండడం అలా ఉండదన్నమాట. దీనికి మనం చిన్న ఉదాహరణగా ఒక కథ చూద్దాం. ఏంటి అంటే, ఒక మహాత్ముని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి చాలా తిడుతుంటాడంట. అయితే ఆ మహాత్ముడు చాలా ప్రశాంతంగా వింటూ ఉంటాడనమాట. కానీ అతని దగ్గర ఉన్న శిష్యులు అంటాడు, గురుగారు మిమ్మల్ని అతను అంతగా అవమానిస్తూ ఉంటే మీకు కోపం ఎందుకు రావడం లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాత్ముడు నవ్వి ఇలా చెప్తాడు, ఎవరైనా నీకు బహుమతి ఇస్తే నువ్వు తీసుకోకపోతే కనుక అది ఎవరికి చెందుతుంది, అది ఎవరి దగ్గర ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, తీసుకున్నప్పుడు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరే ఉంటుంది అంటే. అలాగే నేను ఇప్పుడు ఆయన కోపాన్ని కూడా నేను స్వీకరించడం లేదు, అది ఆయన దగ్గరే ఉంటుంది. ఇది జ్ఞాని దృష్టి అన్నమాట. అంటే మనం పైన చెప్పుకున్నాం కదా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది తీసుకోరు అనే దానికి ఇది ఉదాహరణ అన్నమాట. కానీ మనం ఎలా ఉంటున్నామంటే ప్రతి చిన్న మాటకి బాధపడతాం. అంటే ఎవరైనా మనల్ని విమర్శించిందనుకోండి, ఆ విమర్శను పట్టుకొని రోజుల తడబడి, ఓసారి సంవత్సరాల తడబడి కూడా ఆ మాటనే గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి, 10 సార్లు సహాయం చేసిన వ్యక్తి మనకు కనుక ఒక్కసారి నచ్చకపోతే, ఒక్కసారి మనకు నచ్చని మాట కనుక చెప్తే, ఆ ఒక్క మాటనే పట్టుకొని ఏం చేస్తాం, అతని మీద ద్వేషం పెంచుకుంటాం. 10 సార్లు మంచి పనులు చేసిండు, మనకెంతో సహాయం చేసిండు, దాన్ని వదిలేస్తాం. వదిలేసి ఆ చెయ్యని ఒక్కదానినే పట్టుకొని ద్వేషం పెంచుకుంటాం. ఇదే మనసు యొక్క స్వభావం అన్నమాట. అందుకే మనకు ధ్యానం అనేది అవసరం. ధ్యానం ఏంటి అంటే మనకు గమనించే శక్తిని ఇస్తుంది. ఆలోచన వచ్చిన వెంటనే దానితో కలిసిపోకుండా దానిని చూసే శక్తి వస్తుంది ధ్యానం ద్వారా అన్నమాట. మనం ఒకసారి ఆలోచించాలి, ఏంటి అంటే మనం ద్వేషించే వ్యక్తి మనం కోపంగా ఉన్నామని తెలియకపోవచ్చు. మనం ద్వేషిస్తున్నాం ఒక వ్యక్తిని, అతనికి తెలుస్తుందా అంటే లేదు. కానీ అతను ఏంటి, తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటాడు. కానీ మనం మాత్రం ఏంటి, ఆ ద్వేషం గురించి అతని గురించే ఆలోచిస్తూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, మన మనశ్శాంతిని పాడు చేసుకుంటున్నాం. అంటే ద్వేషం ఎదుటి వాడి మీద కాదు, ముందుగా మనల్ని శిక్షిస్తుంది. మనం ద్వేషపడడం వల్ల మనమే నష్టపోతున్నాం, కానీ ఎదుటి వాడికి ఎలాంటి నష్టము లేదు. చూడండి, ఒక గ్లాస్ లో స్వచ్ఛమైన నీరు ఉందని తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక్క చుక్క విషము వేస్తే ఏమవుతుంది, ఆ నీరు తాగడానికి పనికొస్తుందా? అస్సలు పనికిరాదు. అలాగే మన హృదయంలో ఎంత ప్రేమ ఉన్నా అందులో చిన్నగా ద్వేషం అనే ఒక చుక్క, విషపు చుక్క చేరిందే అనుకోండి, మన మనశ్శాంతి అంతా ఏమవుతుంది, కలుషితం అవుతుంది. అందుకే ద్వేషాన్ని మూలంతో సహా తొలగించుకునే ప్రయత్నం చెయ్యాలి అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పంచక్లేశాల వల్ల ప్రాపంచిక జీవితం ఎప్పుడూ సంపూర్ణ ఆనందాన్ని అనుభవించలేము. ఈ 5 క్లేశాల వల్ల మనం ఎప్పుడూ కూడా ప్రాపంచిక జీవితాన్ని సంపూర్ణంగా
అనుభవించలేము. ఈ క్లేశాలు ఏంటివి? అవిద్య, అవినవ, అస్మిత, రాగ, ద్వేష, ఈ క్లేశాలన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయన్నమాట. అవిద్య వల్ల ఏంటి? నేను అనే భావం పెరుగుతుంది. ఈ నేను వల్ల ఏంటి? కోరికలు పెరుగుతాయి. కోరికల వల్ల ఏంటి? రాగం వస్తుంది. రాగం నెరవేరకపోతే ద్వేషం వస్తుంది. ఇలా ఈ క్లేశాలన్నీ కూడా ఒకదానిని ఇంకొకటి బలపరుస్తూ ఉంటాయన్నమాట. మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రపంచాన్ని వదిలివేయాలా అంటే వదిలివేయడం కాదు, కానీ ప్రపంచాన్ని చూసే మన దృష్టిని మార్చుకోవడం అన్నమాట. ప్రపంచాన్ని చూసే మన దృష్టిని మార్చుకోవడం. ఈ ప్రాపంచిక జీవితం ఎలా ఉంటుంది అంటే ఉన్నది నచ్చదు, లేనిది కావాలి అనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవితం ఏంటి అంటే ఉన్న దాన్ని కృతజ్ఞతతో స్వీకరించు. ఉన్నదాన్ని కృతజ్ఞతతో స్వీకరించు. చేయవలసిన కర్తవ్యాన్ని చెయ్యి, మిగిలినది దైవానికి వదిలేయి అని నేర్పుతుందన్నమాట. ఇదే తృప్తి అన్నమాట. ఇదే అంతరంగ శాంతి అన్నమాట. ఇక ద్వేషక్లేశం నుంచి మనం బయటపడాలి అంటే మొదట చెయ్యవలసింది క్షమించడం నేర్చుకోవాలి. మరి క్షమించడం అంటే జరిగినది సరి అయినదే అని అంగీకరించడం కాదు. ఏవైతే జరిగినాయో అవి సరైనవి అని అంగీకరించడం కాదు. ఏంటి అంటే ఏ సంఘటన అయితే జరిగిందో దానిని మనం హృదయంలో మోస్తూ ఉండకపోవడం. సంవత్సరాల తరబడి, నెలల తరబడి మోస్తూ ఉంటాం కదా, పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఉండకూడదు అన్నమాట. ఇక రెండవది ఏంటి అంటే కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం. ప్రతి అనుభవం కూడా ఏంటి? మా ఎదుగుదలకే ఒక పాఠం అనేది గ్రహించాలి. మన జీవితంలో జరిగేవన్నీ కూడా నేను ఎదగడానికే అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక మూడవది మైత్రీ భావం, అంటే స్నేహం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇక నాలుగవది ధ్యానం. ఈ ధ్యానం అంటే ద్వేషాన్ని కరిగించే అగ్ని అన్నమాట. మనలో ఎంత ద్వేషం ఉన్నా ఈ ధ్యానం కనుక మనం బాగా చేస్తే మనలో ఈ ద్వేషం అనేది కరిగిపోతుంది. నేను అనే ఈ అహం అనేది కూడా క్రమంగా కరిగిపోతుంది అన్నమాట. దీనికి మనం ప్రతిరోజు కూడా చిన్నగా ఒక సాధన లాగా చేయాలి. ఏంటి అంటే మనకు ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళను గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా చెప్పుకోవాలి, నువ్వు సుఖంగా ఉండాలి, నేను నిన్ను క్షమిస్తాను, నీ జీవితంలో కూడా నీవు శాంతిగా ఉండాలి, ఈ రోజు నుంచి నా హృదయంలో ఉన్న ఈ ద్వేషాన్ని నేను విడిచిపెడుతున్నాను అని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటే వారిపైన మనకు ప్రేమ కలుగుతుంది. ఇది చేయడం వల్ల కూడా మన హృదయం తేలిక పడుతుంది అన్నమాట. మరి ఈ పంచక్లేశాల నుంచి బయటపడడమే ఆధ్యాత్మికత అన్నమాట. దేవాలయాలకు వెళ్ళడము, పూజలు చేయడము, మంత్రాలు చేయడం ఇవన్నీ కూడా మంచివే, కానీ ద్వేషం అలాగే ఉంటే, ఇవన్నీ చేసినా మనలో ద్వేషం అలాగే ఉంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి కాలేదన్నమాట. మరి నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఏమిటి అంటే మనసును శుద్ధి చేసుకోవడం అన్నమాట. ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవడం, మమకారాన్ని సమత్వంగా మార్చుకోవడం, అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకోవడం అన్నమాట. చివరిగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ప్రపంచాన్ని మార్చడం మన చేతిలో ఉండదు. ఉంటదా? ఎవ్వరి చేతిలో ఉండదు. కానీ ప్రపంచాన్ని చూసే మన దృష్టిని మార్చుకోవడం మాత్రమే
మన చేతిలో ఉంటుంది. ప్రపంచాన్ని మార్చాలంటే ఎవ్వరి తరము కాదు, కానీ మనం చూసే దృష్టి మన చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని మార్చొచ్చు అన్నమాట. ఈ మనసేంటి ఎన్నో విభేదాలను చూపిస్తుంది, కానీ ఆత్మ ఏకత్వాన్ని చూపిస్తుంది. మనసు శత్రువులను చూపిస్తుంది, ఆత్మ అందరిలో ఒకే చైతన్యాన్ని చూపిస్తుంది అన్నమాట. మనసు ద్వేషాన్ని పెంచుతుంది, ధ్యానం అనేది ప్రేమను పెంచుతుంది అన్నమాట. అందుకని ఏం చేయాలి, మనం ఈ పంచక్లేశాలను ఒక్కొక్కటి గమనించుకోవాలి. వాటిని ఏదో అనగబెడితే అణిగిపోవు, మనం అవగాహనతో వాటిని కరిగించుకోవాలి. ధ్యానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రాపంచిక జీవితంలోనే ఆధ్యాత్మికత వికసిస్తుందన్నమాట. మనం ప్రాపంచిక జీవితం వదిలిపెట్టడం కాదు, ప్రాపంచిక జీవితంలోనే ఆధ్యాత్మికత వికసిస్తుంది. జీవితం మారితే దుఃఖం కరిగిపోతుంది. అదే పంచక్లేశాల సారం, అదే ధ్యానం యొక్క పరమార్థం. దీని గురించి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటి అంటే, ఒక గ్రామంలో ఒక నిజాయితీ గల రైతు ఉండేవాడు అనమాట. కష్టపడి అతను ప్రశాంతంగా పనులు చేసుకునేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక గురువు గారు వస్తారనమాట. ఆ గురువుని అందరూ పోయి దర్శనం చేసుకొని మంచి మాటలు చెప్తూ ఉంటే వింటుంటారనమాట. ఒకరోజు ఆ గురువును తన ఇంటికి ఆహ్వానిస్తాడనమాట. ఆహ్వానించినప్పుడు ఇంకా గురువులు అన్నాక వాళ్ళకు అన్ని శక్తులు ఉంటాయి కదా. నాయన, నీ ఇంటిలోకి దొంగలు వస్తారు, నువ్వు జాగ్రత్త, వాళ్ళను గమనించు అని చెప్తాడు. వాళ్ళతో పోరాడకు, వాళ్ళను గమనించు అని చెప్తాడు. అప్పుడు రైతు ఆశ్చర్యపోతాడనమాట, ఎవరు నా ఇంటికి వచ్చే దొంగలు అని. కానీ ఏంటి అంటే, ఆ రోజు రాత్రి పడుకున్నాక అతనికి ఒక కళ వస్తుంది. మొదట ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ వచ్చి ఏం చేస్తాడు, ఇతని కళ్ళకు గంతలు కడతాడు. అప్పుడు ఆ రైతు అడుగుతాడు, ఎవరు నీవు, నాకెందుకు ఈ కళ్ళు గంతలు కడుతున్నావు అంటే, నేను అవిద్యను, నిజాన్ని చూడకుండా చేస్తాను. నీ ఆనందం నీలో ఉంది అనేది తెలుసు, కానీ దానిని మరిపించి బయటి వస్తువులలో వెతికేలా చేస్తాను అని చెప్తాడనమాట. చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇక రెండో వాడు వస్తాడు. అతడు ఏం చెప్తాడంటే, ఇది కావాలి, అది కావాలి, ఇది సంపాదించాలి, ఇంకా నేను బిల్డింగులు కట్టాలి, ఇట్లా అన్ని చెప్తూ ఉంటాడు. మరి నువ్వెవరు ఇంతకు అని అడుగుతాడనమాట. నేను అభినవ క్లేశాన్ని, నీకు ఎప్పుడు తృప్తి అనేది రానివ్వను దగ్గరికి అని చెప్తాడు. ఆ తర్వాత మూడో వాడు వస్తాడు. మూడో వాడు వచ్చి వాడు చెప్తాడు, నువ్వే గొప్పవాడివి, నీకంటే తెలివైన వాడు లేడు, నీ వల్లే అన్ని జరుగుతాయి అనే వరకు కొంచెం అహం వచ్చేస్తుంది కదా. అప్పుడు రైతు అడుగుతాడు, నువ్వెవరి నాయన అంటే, నేను అస్మితను, నేను అనే భావాన్ని పెంచుతాను, నీకు వినయాన్ని నీకు దూరంగా చేస్తాను అని చెప్తాడనమాట. దాని తర్వాత నాలుగో అతను వస్తాడు. వచ్చకమే ఆ రైతు చేతులకు బంగారు గొలుసులు వేస్తాడు. అబ్బో, బంగారు వచ్చిందని ఈ రైతు కొంచెం సంతోషపడతాడనమాట. కానీ అవి మెల్లిమెల్లిగా బరువు అవుతుంటాయి. బరువు అయ్యే వరకు ఇవి తీయాలని ప్రయత్నం చేస్తే తీయలేకపోతుంటాడు. అప్పుడు అడుగుతాడనమాట, అంటే నేను రాగక్లేశాన్ని మొదట ప్రేమగా ఉంటాను, ప్రేమగా అలా వస్తాను, తర్వాత బంధంగా మారిపోతాను, ఆస్తి, పిల్లలు, పేరు, డబ్బు, వీటికన్నిటికీ నేను కట్టేస్తాను అని చెప్తాడు. చివరిగా ఐదో వాడు వస్తాడనమాట. అతడేంటి అంటే, నిన్ను ఇప్పుడు ఎవరో తిడుతున్నారు, నీకు ఎవరో అన్యాయం చేసిండ్రు, ఇలా చాడీలు చెప్తాడు. దాంతో ఏమవుతుంది, అతడికి ద్వేషం వస్తుంది. వాళ్ళను ఆ నిద్దట్లోనే నేను వాళ్ళను వదలని, వాళ్ళని చంపేస్తా, వాళ్ళని నరికేస్తా అని అరుస్తాడనమాట. ఇంతకు మళ్ళా అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఐదో దొంగ, నేను ద్వేష క్లేశాన్ని,
నేను నిన్ను ఇతరులతో యుద్ధం చేయిస్తాను, చివరికి నిన్నే కాల్చేస్తాను అని చెప్తాడు. ఆ రైతు ఆ కలలోంచి భయంతో లేచి కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఓ ఇదంతా కళ అనుకుంటాడు. అలత రోజు మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి ఆ 5గురు ఎవరు ఏంటి అని అడిగితే, వాళ్ళు దొంగలు కాదు నాయన, నీ మనసులో ఉన్న పంచక్లేశాలు, మరి వాళ్ళని ఎలా ఆపాలి అంటే, అప్పుడు ఒక చిన్న దీపం వెలిగిస్తే చీకటి అనేది పోతుంది. చీకటిని కర్రతో కొట్టలేము, దీపం వెలిగిస్తే పోతుంది. ఈ పంచక్లేశాలను కూడా మనం బలవంతంగా పోగొట్టలేము. ఏం చేయాలి? ధ్యానం అనే జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి. అవి అప్పుడే వీటికి అవిగా మాయమవుతాయన్నమాట. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా అతను ధ్యానం చేసి జ్ఞానవంతుడు అవుతాడనమాట. ఇంకా ఏంటి అప్పుడు ఏం చెప్తాడంటే ఆ గురువు గారు, దొంగలు ఇంట్లోకి రావడం తప్పు కాదు, కానీ మనం తలుపులు తెరిచి ఉంచడమే తప్పు. అలాగే ఈ క్లేశాలు కూడా మనసులోకి రావడం సహజమే, కానీ వాటిని మనం శాశ్వతంగా ఉండనివ్వడమే అజ్ఞానం అన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి మనం జ్ఞానదీపం వెలిగించుకుంటామో అప్పుడు ఈ పంచక్లేశాలు ఒకటొక్కటిగా కరిగిపోతాయన్నమాట. ఎవరైతే ఈ పంచక్లేశాల మీద విజయం సాధిస్తాడో వాడే నిజమైన ధ్యాన సాధకుడు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.